ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో హోమ్ గ్రౌండ్లో లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై గెలుపొందింది. ఐపీఎల్ 18వ సీజన్లో లక్నోకి ఇది రెండో విజయం. అతి కీలకమైన మ్యాచ్లో గెలవాల్సిన లక్నో జట్టు అద్భుతమైన గెలుపుని సాధించి పాయింట్ల పట్టికలో గనక చూసుకున్నట్టయితే తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పోరాడి ఓడింది. అయితే ఆఖరి వరకు అంటే ఆఖరి 19వ ఓవర్ వరకు కూడా ముంబై జట్టు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. ఎందుకనంటే హార్దిక్ పాండ్యా కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళిద్దరూ అద్భుతంగా ఆడటం జరిగింది. అయితే ఆఖరిలో మాత్రం చివర్లో శార్దూల్ ఠాకూర్ ముంబై జట్టును పూర్తిగా దాని తలరాత మార్చేసి పతనాన్ని శాసించాడు. ముంబై విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ వేసిన శార్దూల్ ఠాకూర్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఇక ముంబై ఇండియన్స్ జట్టును చావు దెబ్బ కొట్టాడు. ఇక ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైపోయింది. దాంతో గెలుపు లక్నో వశమైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 67 పరుగులతో హాఫ్ సెంచరీతో అదరగొట్టగా నమన్ధీర్ 46 పరుగులతో ధనాధన్ ఆడాడు. చివర్లో వచ్చిన తిలక్ వర్మ కూడా 25 పరుగులతో సూపర్గా ఆడాడు. ఇక ఆఖరిలో వచ్చిన హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 28 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి వీళ్ళందరూ కూడా దూకుడుగానే ఆడారు. కానీ శార్దూల్ ఠాకూర్ వీళ్ళందరినీ కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు. ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ తలో ఒక వికెట్ తీశారు. అంతకు మునుపు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఓపెనర్లో మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్ల సహాయంతో 60 పరుగులు చేయగా మార్క్రమ్ 53 పరుగులు. అంటే వీళ్ళిద్దరూ కూడా హాఫ్ సెంచరీలతో మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్కు ఈ జోడీ 76 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆయుష్ బదోని 30 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ రాణించగా ఆఖరిలో మిల్లర్ కూడా 27 పరుగులతో ధనాధనాడాడు. కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమవగా పురాన్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్ వీళ్ళందరూ కూడా చాలా అత్యల్పమైన పరుగులతో పెవిలియన్ బాట పట్టారు. బౌలర్లలో హార్దిక్ పాండ్యా 5 వికెట్ల ప్రదర్శన చేసి అదరగొడితే ట్రెంట్ బోల్ట్, అశ్విని కుమార్, విఘ్నేష్ పుత్తూర్ తలో ఒక వికెట్ తీశారు. ఇక ఆఖరిలో శార్దూల్ ఠాకూర్ గనక ముంబై ఇండియన్స్ జట్టును కట్టడి చేయకపోయి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ జట్టు గెలుపు సాధించేది. ఇక దీనిలో హార్దిక్ పాండ్యా 5 వికెట్ల హాల్ నిజంగా ముంబై ఇండియన్స్ జట్టుకు చాలా గొప్ప విషయాన్ని చెప్పాలి.